మాజీ మంత్రి జోగి రమేష్ మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. చంద్రబాబు ఇంటి కేసు విచారణలో భాగంగా పోలీసులు జోగి రమేష్ ను విచారణకు పిలిచారు. మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో గుంటూరు నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. గతంలో పలు అంశాలపై విచారణ నిర్వహించారు. నేడు నాటి ఘటనకు సంబంధించి వివరాలు సేకరించేందుకు జోగి రమేష్ ను పిలిపించారు. సుప్రీం కోర్టులో విచారణ నేపథ్యంలో వారిని అరెస్టు చేయవద్దని, విచారణకు వారు సహకరించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి, ఇక మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ కు జోగి రమేష్ విచారణకు హాజరైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ వద్దున్న సమాచారం ఏంటి? చంద్రబాబు ఇంటిపై దాడి కేసుకు సంబంధించినటువంటి కేసులో ఈ రోజు మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ కి అయితే మాత్రం వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు అయితే మాత్రం విచారణ పేరుతో పిలవడం జరిగింది. మరి దాదాపుగా 2 గంటల పాటు కూడా జోగి రమేష్ ని అధికారులు అయితే మాత్రం డిఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో దాదాపు 27 ప్రశ్నలు కూడా ఆయనకి ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి దానిపై అడగడం జరిగింది. మరి దానికి సంబంధించి జోగి రమేష్ నుంచి ఎలాంటి సమాధానాలు రాలేదని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు వర్గాలు అయితే మాత్రం చెప్తా ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకు దాదాపుగా 4 పాస్పోర్ట్లు 8 ఫోన్లు సీజ్ చేసినట్టుగా కూడా పోలీసులు ఇప్పటికీ మీడియాకి అయితే మాత్రం వెల్లడించారు. ఎప్పటిలోనే దర్యాప్తుకు జోగి రమేష్ ఈసారి కూడా సహకరించలేదు అనేటువంటి వాదనలు అయితే మాత్రం వినిపిస్తా ఉన్నాయి. దాదాపుగా ఉదయం 9 గంటల నుంచి విచారణ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం 1 గంట వరకు, మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలీసులు విచారణ అయితే మాత్రం చేశారు. కానీ పూర్తి స్థాయిలో పోలీసులు సంతృప్తికరంగా జోగి రమేష్ నుంచి సమాధానం రాలేదు అనేటువంటి ఒక సమస్యను కూడా ఇప్పటికీ చెబుతా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే మరోసారి జోగి రమేష్ ను మంగళగిరి పిఎస్ కు రావాలంటూ కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉందంటూ ఇప్పటికే పోలీసు వర్గాలు చెబుతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు ఇంటిపై గతంలో దాడి కేసులో జోగి రమేష్ ప్రస్తుతం ప్రధాన నిందితుడిగా ఉన్నాడు కాబట్టి మరోసారి ఆయనకు విచారణకు వచ్చే విధంగా కూడా మంగళగిరి డిఎస్పీ మురళీకృష్ణ మాత్రం చెప్తా ఉన్నారు. మరి ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ మాజీ మంత్రి జోగి రమేష్ సంబంధించినటువంటి వర్గీయులు మొత్తం పెద్ద మొత్తంలో మంగళగిరి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ఏమైనా అవసరమైతే జోగి రమేష్ ను అరెస్ట్ కూడా రంగం సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో కూడా వారంతా వాటిని అడ్డుకునేందుకు పెద్ద మొత్తంలో మంగళగిరి పోలీస్ స్టేషన్ చేరుకోవడంతో కొంత గందరగోళ వాతావరణం చెలరైనప్పటికీ కూడా కొద్దిసేపు క్రితమే జోగి రమేష్ అయితే మాత్రం పోలీసులు తిరిగి మరలా పంపడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా ఈ కేసుకు సంబంధించిన దానిపై 27 ప్రశ్నలు ఆయన్ని ప్రశ్నించగా కూడా ఆయన నుంచి దాదాపు 1-2 ప్రశ్నలు ఆన్సర్లు తప్ప మిగతా వాటికి ఎలాంటి సమాధానాలు రాలేదని చెప్పి కూడా ఇప్పటికే డిఎస్పీ మురళీకృష్ణ అయితే మాత్రం తెలియజేశారు. ఏదేమైనా ఈ యొక్క కేసులో అయితే మాత్రం పోలీసులు దూకుడుగా ముందుకు వెళ్తా ఉన్నారు. జోగి రమేష్ తో పాటు ఆయన ప్రధాన అనుచరులు ఇంకా మిగతా వర్గీయులు మొత్తానికి కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరో 2-3 రోజుల్లోనే తిరిగి మరలా జోగి రమేష్ కు నోటీసులు ఇచ్చి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు పిలిపించే విధంగా కూడా పోలీసులు అయితే మాత్రం ముమ్మర ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. శాలిని, థ్యాంక్ యూ పవన్.